సొంతమని వాళ్ళే ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, వాళ్ళే కాంట్రాక్టర్లుగా, వాళ్ళే టెండర్లుగా, వాళ్ళవే కంపెనీలు, వాళ్ళే కార్పొరేట్ వ్యవస్థలు, వాళ్ళవే స్కూళ్ళు, వాళ్ళవే హాస్పిటళ్ళు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో కేవలం 15% ఉన్నవారు మాత్రమే ఈ దేశ సంపదను దోచుకుంటున్నారు, తింటున్నారు. 25% ఉన్నటువంటి బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలు ఆ సంపదలో కనీసం 25 మంది ఉన్నవారు 15% మాత్రమే అనుభవిస్తున్నాం. ఈ దేశ సంపద అందరికీ సమానంగా పంచబడాలి. ఈ దేశంలో సమానత్వం రావాలి. సమానత్వం అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఉన్నటువంటి ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఇంకోరు తక్కువ అనేటువంటి వ్యవస్థల నుంచి మనుషులంతా ఒక్కటే అన్న అంబేద్కర్ నినాదాన్ని మోసుకొచ్చిన పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. అందరం ఈ దేశం మనది, ఈ దేశ సంపద మనది, ఈ రాష్ట్రం మనది, ఈ రాష్ట్ర సంపద మనది. అందులో మనం పన్నులు కట్టుకున్న మన డబ్బు, మన వాదం మనకు వచ్చేంత వరకు నిలదీసి రాజకీయాలను కొత్త తొక్కించడానికి ఆలోచన చేయాలి. ఈరోజు యువత ఓట్లేయడానికే పరిమితమైనారు. ఓట్లేయడం కాదు, రాజ్యాధికారం కొట్లాడండి. ఉచితాల కోసం కాదు, ఉద్యోగాల కోసం కొట్లాడండి. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉండదో వాళ్ళ జాతులు అభివృద్ధి చెందుతాయి.